లెజెండరీ కమెడియన్. ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ 100 దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు, ఆ లైఫ్ ఎలా ఉంది? ప్రతిదీ ఒక టెన్షన్గా ఉండేది. ఈ సుమనన్ను ఆడా అనుకున్నాను, ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి? ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? బాధ అనిపించింది నాకు, నిజంగా చాలా బాధ. ఎందుకంటే అప్పటికి ఆడియన్స్కి నువ్వు నచ్చావు, నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, లెజెండరీ కమెడియన్. జయం అనంగానే గుర్తొచ్చేది అలీ. క్యాప్ వేసుకొని ముద్దుగా నవ్వించాడు కదా అమాయకంగా. అతనే మనకు రీసెంట్లీ బిగ్ బాస్ 9 లో వెళ్ళడం జరిగింది. ఆయన టాప్ 7 గా నిలవడం జరిగింది. అండ్ ఇవాళ మనతోని బిగ్ బాస్ ముచ్చట్లో ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు సుమన్ శెట్టి గారిని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే సుమన్ శెట్టి గారు, ఎలా ఉన్నారన్నా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. జయంలో సుమన్ శెట్టి గారు, ఇప్పుడు సుమన్ శెట్టి గారు సేమ్ ఉన్నారు. అసలు ఏజ్ లో అసలు ఎట్లాంటి డిఫరెన్స్ లేదు, ఫ్రెష్ అలానే ఉన్నారు. ఏంటి ఆ సీక్రెట్? సీక్రెట్ ఏముందండి, మీ అంతా అభిమానిస్తుంటుంటే ఆ హ్యాపీనెస్సే ఈ ఫేర్నెస్ అంతేనండి. ఓకే, అంటే మీరు చాలా మూవీస్ చేశారు, దాదాపు 300 మూవీస్ చేయడం జరిగింది. తర్వాత మాకు కొన్ని చోట్ల మీరు కనిపించలేదు. అంటే సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే మూవీస్ లో బిజీ ఉన్నా కూడా అంత అనుకున్న మూవీస్ చేయలేదు మీరు. తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ లో కనిపించారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే షర్ట్ ఇదే కటెట్ తోనే కనిపించడం జరిగింది. దీంతోనే ఎంటర్ అయ్యాను, దీంతోనే ఇంకా కొత్త దానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఓకే, బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ అనగానే వెళ్ళారు, ఎందుకంటే నెగటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఎలా ఉంటుంది జనాలు అంటే మన రియాలిటీ కనిపిస్తుంది కాబట్టి. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా అనుకున్నారు? నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి. ఓకే, ఫస్ట్ టైం నాకు వచ్చింది ఆఫర్, సీజన్ 5 or 6 సంథింగ్. అప్పుడు నాకు బిజీగా ఉన్నాను నేను యాక్చువల్లీ షూటింగ్స్లోని, అందువల్ల నేను మిస్ చేసుకున్నా. 2019లో వచ్చింది మళ్ళీని. ఓకే, అది మరి ఏ సీజన్ అన్నది 4 సంథింగ్ అనుకుంటా. అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయి కోరిక, మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. ఓకే, తను ఒకటే అన్నాడు, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది అని అన్నాడు. ఓకే డెఫినెట్లీ నాన్న, కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను, వెళ్తాను బిగ్ బాస్కి, గౌతమ్ వెళ్ళమంటున్నాడు, మీ అందరికీ ఓకేనా? వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు, ఓకేనా అంటే ఓకే అని అన్నారండి. ఇంకా మా అబ్బాయి కోరిక మీద నేను బిగ్ బాస్కి వెళ్ళడం అయ్యింది. ఓకే, అండ్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ 100 దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు, ఆ లైఫ్ ఎలా ఉంది? అంటే ఎవరు కూడా టచ్ లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడము. అంటే షూటింగ్స్కి వెళ్తే మనం కనీసం మాట్లాడతాం, పిల్లలతోని, వైఫ్ తోని, ఫ్యామిలీ వాళ్ళతో టచ్ లో ఉంటాం. బిగ్ బాస్ అనగానే ఎవరు టచ్ లో ఉంటారు, అవే మన ఫేసెస్ చూడాలి, వాళ్ళతోనే గొడవలు పడాలి, అలిగినా చేసిన వాళ్ళతోనే. ఈ లైఫ్ ఎలా ఉంది, మూవీ లైఫ్ ఎలా ఉంది, దీనికి కంపారిజన్ చెప్తే? మూవీ అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక నటించడం మూవీ అన్నది, ఇట్స్ నాట్ ఏ రియల్ లైఫ్. బిగ్ బాస్ 9 అన్నది ఏంటంటే రియాలిటీ షో. మనం ఎలాగుంటామో స్వచ్ఛంగా, మనం ఇంట్లో ఎలాగుంటామో, మనం బయటని ఎలాగుంటామో సేమ్ అది కూడా అదే. నాట్ ఏ స్క్రిప్ట్, నథింగ్ ఇన్ బిగ్ బాస్ అన్నది రియాలిటీ. మనం ఎలాగుంటాము అన్నది అక్కడికి వెళ్ళి ఉన్నామండి మనం. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే? బిగ్ బాస్ లో అడుగు పెట్టారు కదా, నాగార్జున గారు రావడం, చూడడం. మీరు ఇంకొకటి హైలైట్, 300 మూవీస్ అనగానే నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు. తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు కొంతమంది ఏమంటారు, బిగ్ బాస్ అంటే ఒక జైల్ లాగా అందరు దాంట్లో ఉండడం అంటారు. మీరేమంటారు బిగ్ బాస్ గురించి? అది జైల్ అన్నది కాదండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక 2 weeks నేను కొంచెం ఫ్యామిలీ పర్సన్, ఎమోషన్ కొంచెం నాకు ఆ ఫ్యామిలీ దూరం అవుతుంది. కొంచెం పిల్లలు కానివ్వండి, మా మదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వీళ్ళందరూ దూరం అవుతున్నారని చిన్న బాధ తప్ప, హౌస్కి వెళ్ళాను అదొక అరెస్ట్ లాగా అదేమీ కాదు నాకు. ఓకే, ఎందుకు ఆ ఫ్యామిలీ తప్ప మిగతాది ఏ టాస్క్లు పెట్టినా, ఏది గేమ్ పెట్టినా 100% ఎఫెక్ట్ నేను పెట్టేవాడిని. ఎందుకంటే మాకు ఇంకా థింకింగ్ లేదు. మొబైల్ అయితే అస్సలు గుర్తు రాలేదు. ఈ 97 days మొబైల్ అన్నది అస్సలు గుర్తు రాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఒక టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారు, ఇవాళ ఏం ట్విస్ట్ ఇస్తారు. ఎందుకంటే మాకు వీక్లీ ఒక ట్విస్టులు ఉంటాయి మాకు. ఆ ట్విస్ట్ అనేది ఆ టెన్షన్ ఉండేది యాక్చువల్లీ. ఆ గేమ్ కానీ అవి ఆడాలి, నేను ఆడగలుగుతానా ఏంటి అన్నది కొంచెం
అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తోని కూడా మనం ఇన్వాల్వ్ కావడం, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ లో? మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది, కామనర్స్ కి ఎలా ఉంటుంది, మళ్ళీ చూస్తే చిన్న ఏజ్, మీరేం పెద్దవారు, కొంచెం చూస్తే అటు ఇటు, ఎలా అనుకున్నారు కామనర్స్ తోని ఉంటే? అంటే ఫస్ట్ చెప్పారు ఇది Team, చదరంగం కాదు రణరంగం అని చెప్పారు. అవును. నాక్షాలు కానీ అని వీళ్ళు కానీ అని. ఫస్ట్ అందరూ వెళ్ళాము డే 1లోని. మొత్తం కామనర్స్ అందరూ ఓనర్స్, మిగతా వాళ్ళందరూ 15 మెంబర్స్ టెనెన్స్ అని అన్నారు. అమ్మాయి అక్కడే ఫస్ట్ డే 1లోనే ట్విస్ట్ మొదలైంది బిగ్ బాస్ది. ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గానే కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానీ అని, వాళ్ళు మాతో కానీ అని. ఎందుకంటే వాళ్ళు కూడా పాము ఓనర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే మా సినిమాలు చూసేవారు, మేమంటే ఎవరన్నా తెలుసు అందరికీ. అందువల్ల బాగానే. కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా? లేదండి, అది మీకు ఓనర్ రెంట్కున్న వాళ్ళు టెనెంట్స్ కి బయట నుంచి వచ్చేది, చాలా ఇబ్బంది పడి తినేది. ఏమొచ్చేది అసలు? ఫస్ట్ టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్ ఆలూ కర్రీ వచ్చింది. అయ్యో, ఓకే, వావ్, మేము పొంగిపోయాం. సూపర్ సూపర్, మంచిగా ఉంది. ఫస్ట్ డే మార్నింగ్ అదే, మధ్యాహ్నం అదే, నైట్ అదే. అదేంటి 3 పూటలు ఇదే వస్తుంది, ఒకసారిలే అనుకున్నాం. అలాగా కంటిన్యూ 2 వీక్స్, 1 వీక్ అలాగే వైట్ రైస్ అండ్ ఆలూ కర్రీ. అంటే ఇంకా నో సాంబార్, నో రసం, నో కర్రీ, ఓన్లీ అంతే. 1 వీక్ నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను, నాకు సార్ ప్లీజ్ సార్ కొంచెం ఫుడ్ మార్చండి సార్, అది ఇది దుంప తిని దుంపల్లాగా అయిపోతున్నాం మేము అని కూడా నేను అన్నాను. ఏం సుమన్ ఏమన్నావు, దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా అప్పుడు నాకు సార్ రిక్వెస్ట్ చేయడం అని ఫుడ్ మార్చారు. పొంగల్ వచ్చేది కిచిడీ లాగా, రైస్ కిచిడీ లాగా. అది సేమ్ 1 వీక్ అదే. అదే 1 వీక్. అమ్మో అస్సలు ఫుడ్ యాక్చువల్లీ ఒక 10 kgs లాస్ అయ్యాం మేము. అయితే వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు, బిగ్ బాస్ కి వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు 100%. కానీ మాకు వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వడం కానీ ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు. చాలా ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నేను నాన్ వెజ్ తిన్నాను, నాన్ వెజ్ తిన్న వాళ్ళు వాళ్ళకి ప్రోటీన్ కానీ 100% ఈచ్ పర్సన్ వీక్లీ 10 eggs కానీ అలాగ వచ్చేవి మాకు. ఫుడ్ వైజ్ మాత్రం బాగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. అదేం ప్రాబ్లం లేదు. కానీ ఈ టాస్క్లు ఆడటం కానీ, గేమ్స్ ఆడటం కానీ, ఫిజికల్గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాను తప్ప ఫుడ్ వైజ్ సూపర్ గా బాగా సూపర్ ఉంది. ఓకే, కానీ చూస్తే చాలా వాళ్ళతో జిమ్ బాడీస్ ఉన్నారు, జిమ్ బాడీతో ఉన్నారు, కానీ మీరు చూస్తే నార్మల్ గా ఉన్నారు. ఎలా అసలు వాళ్ళతో తగ్గఫర్కి ఇచ్చారు, మళ్ళీ ఎక్కడ కూడా తగ్గలేదు. కొన్ని మీరు టాస్క్లు అయితే మీరు, ఫ్లోరా గారు, రాము గారు ముగ్గురు అయితే ఇరగదీసేసి అందరు బుల్లెట్ తోని ఫట్ 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 లాగిచ్చేసారు. ఎలా అసలు, ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు? ఫస్ట్ అయితే వాళ్ళు వెరీ స్ట్రాంగ్. నిఖిల్ కానివ్వండి, గౌరవ్ కానివ్వండి, అక్కడికి మా బన్యాన్ కూడా చాలా స్ట్రాంగ్. డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్. వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒక్కటి, ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం. ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్టే మనం రాంగ్ థాట్లో ఉంటే, నెగిటివ్గా ఉంటే ఆ పని ఏమీ అవ్వదు. దిగుదాం, చేద్దాం, ట్రై చేద్దాం అని వాళ్ళకి 5 స్టంప్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ గేమ్ అయింది. అందరూ అవుట్ అయ్యారు, నేను ఒక్కనే ఉన్నాను. ఆ వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని సాయి, మన నిఖిల్, గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను, వాష్రూమ్ దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. సుమనన్ను ఆడా అనుకున్నాను, ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి ఇలాగా అని. వాళ్ళందరూ ఏంటన్నా నువ్వు అసలు ఏంటి ఇంత టఫ్ ఇచ్చావు మాకు, అది ఇది అని అన్నారు. ఎఫర్ట్ పెట్టాం, మనం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి. గేమ్ ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, తర్వాత ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేది నాకు ఆ నమ్మకం. అది వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం మన ఎఫర్ట్ పెట్టే వరకు పెట్టాలి. ఓకే, కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ 9 లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి, ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి, సెంటిమెంట్ గా మీకు ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకు బాధ ఇద్దరు ఏడవడం, ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా. ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? యాక్చువల్లీ సార్ డే 1 నుంచి మాకు 5 బెడ్సే ఉంటాయి. 10 inch లో ఉన్నాడు 5 beds లోని మేము ఉండేది 15 members. అవును, కానీ ఒక బెడ్ మీద ఇద్దరు పడుకునేవాళ్ళు. డే 1 నుంచి సుమన్ అన్న నువ్వు నా బెడ్కి వచ్చి అని బర్ని అని అన్నారు. సరే ఓకే అన్న అని పడుకునేవాడిని. అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక 2 movies చేసాం, నేను బర్ని అన్న. అంటే ఒకే క్యారీవన్ అక్కడ కూడా. అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా. ఇక్కడ డే 1 నుంచి బాగా ఫుల్గా సపోర్ట్ నాకు బన్నన్న. దానా రా రా రా, ఎందుకంటే మాకు హౌస్లోని
మాకు ఎవరు సపోర్ట్ ఉండేవారు కాదు. అందరు గ్రూప్ Groups, ఉండేవారు. అందరికి గ్రూప్, మీ అందరికీ తెలుసు, అవునవును చూసాం. మీరు చూసారు ఎవరు వాళ్ళు 24/7 supporting చూసారు. వీక్ ఎపిసోడ్స్ అవును. కానివ్వండి, ఇవన్నీ డైలీ 1 hour ఎపిసోడ్స్ కానివ్వండి, మాకు సపోర్ట్ ఉండేవారు కాదు. నేను, బర్నన, దివ్య, మా ముగ్గురు, మేము ముగ్గురమే సపోర్టు. అవును దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బర్నన్నే, అవును మేము అలా సపోర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే ఫస్ట్. అవును మా ముగ్గురినే ఫస్ట్. బనానమే టార్గెట్, దివ్య ఉన్నప్పుడు దివ్య లేకపోతే నా మీద, మీ మీద, అవును. అంతే. ఇంకా అలాగ ఆడుకుంటూ మాకు సపోర్ట్. కానీ మీకు చూడండి, మన తనుజ నేను టప్ టాస్క్ ఆడాము. అవునవును ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ రాదు. నేను అడిగాను అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు 100% అందరినీ అడుగుతాం, అవును. కొంచెం సపోర్ట్ చేయి. అందరిని అడిగాను నేను. ఒకళ్ళు అన్నారు తనుజాకి చేస్తాము అని. బాధ అనిపించింది నాకు, నిజంగా చాలా బాధ. ఎందుకంటే అప్పటికి 12th వీక్ సంథింగ్, 11th వీక్ 12th వీక్ అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చాలా ఫీల్ అయ్యాను. ఏంట్రా ఇన్నాళ్ళు ట్రావెల్ చేసాం మనం, సపోర్ట్ చేయలేదు. ఓకే, ఓన్లీ గేమ్ వరకే, ఏం పర్సనల్గా తీసుకోవట్లేదు ఎవరు, అక్కడి వరకే, ఆ గేమ్ వరకే. నేనైతే అలాగే తీసుకున్నాను. పర్సనల్గా తీసుకుంటే ఇప్పటి వరకు ట్రావెల్ అవ్వము యాక్చువల్లీ అందరితో. ఇంకా ఒకటే, అలా ఎందుకు నేనున్నాను కదా నీకు, నువ్వు వాడు అని మీరు ఆ టాస్క్ చూడొచ్చు. బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే, నా వల్ల కావట్లేదు అన్నా, ఇంకా నాకు పెయిన్ వచ్చేస్తుంది, వదిలేస్తుంటే వద్దు 5 నిమిషాలు ఉండు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానీ, తన సపోర్ట్ ఇవ్వడం కానీ, అవును అలాగా సపోర్ట్ బాగా చేశారు. ఆ గేమ్ నేనే విన్ అయ్యాను యాక్చువల్లీ. మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది. అబ్బా, అది బర్నన్ కూడా వాటర్ నా మీద వదిలేసాడు, వాటర్ నా మీద పడిపోయింది అది యాక్చువల్లీ. తర్వాత ఇంకా గార్డెన్ లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చి, కయ్యాన్ కానీ వీలు కానీ అని అన్న స్వెల్లింగ్ వచ్చిందన్న, బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేయించుకొని, ఇంజెక్షన్ చేయించుకొని అవన్నీ. కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో, కానీ నేను ఒక్కనే గెలిచినని చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది. హౌస్ మేట్స్ కి కూడా. భరణి గారికి అయితే ఫేస్ పట్టుకొని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా, మనం తీసేసేది దాంట్లో. ఎలా ఫీల్ అయ్యారు భరణి గారు? మీరిద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా. అవును అదే మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు, ఏమైనా గ్రూపే, వాళ్ళందరూ గ్రూపే. మాకు ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళని మీరు అడగాలి ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది. ఎందుకన్నది తెలియలేదు నాకు. కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయేది? అసలు ఎక్కడ రీజన్? అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది అంటే అక్కడ గేమ్ పరంగా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా మీద ఫస్ట్ నుంచి నామినేషన్ కన్నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానీ అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం. నా పర్సనల్ థింగ్స్ కానీ, బర్ననా మెడికల్ కానీ, అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ. మీరు ఫన్ చేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది పాపం, అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకేం లేదు పాపం. ప్లీజ్ సిస్టర్, ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదంటే తను కూడా ఇంకా నార్మల్ అయిపోయారు. కానీ ఒక వారం మీరు లేపారు, సంజన గారు 2-3 వారాలు లేపారు బిగ్ బాస్. ఎందుకంటే మీరు ఒక స్ప్రేతోని మొత్తం ఇవాళ జర్నీ మీద అంతా 14 వీక్స్ నడిచింది. ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు? అది తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి. చాలా అమాయకంగా చూసారు తెలుసా, అది ఎంత ట్రోల్స్, ఎంత వైరల్, ఎంత సుమన్ శెట్టి అయినా ఇంత అమాయకు కూడా ఏందని ఇట్లా పుసుకొట్టడం. యాక్చువల్లీ ఎప్పుడు ఐడియా లేదు, దాన్ని జస్ట్ నార్మల్ చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపింది, నేనేమి చేయలేదు. లేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ హైప్ వచ్చేసారు. అంటే మీరు వెళ్ళిన 2 వీక్స్ సైలెంట్ గా ఉన్నారు. అంటే యాక్చువల్లీ పులి పడుకుంది, పులి అప్పుడే లేచి అబ్జర్వ్ చేయాలి. అదే రోజు చూసే నేను అంటున్నాను, పడుకున్నారు, ఏమి ఆడట్లేదు, అది ఇది అన్నారు. చూస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటది ఏంటి అన్నది. తర్వాత ఇంకా పులి లేచింది. ఇంకో విషయం, దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద, రీతు గారి మీద అబ్బా మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం, అది నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా? ఎలా ఉండేది అసలు? అంటే సంజన గారు వేశారు. సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ? ఏం జరిగింది? యాక్చువల్లీ అప్పటికే మాకు టైం తెలియదండి, తెలీదు, ఏ రోజు అన్నది తెలియదు మాకు. లైట్లు ఆపితే పడుకోవాలి, సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది, లేచి డ్యాన్స్ వేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ.
ఇంకా వాళ్ళు పాపం లేడీస్ వాళ్ళకి ఉంటుంది కదండి, అవును. తొందరగా పడుకోవాలి ఇదని. అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క, మాధురి అక్క, అక్క పడుకోండి రా, లైట్లు ఆపారు, మళ్ళీ ఎప్పుడు లెగుస్తాము ఏంటో పడుకొని అని అన్నారు. అంతే తప్ప అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు. కానీ చాలా డెమోనైన్ రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము, అంత సంజన గారు కూడా చెప్పడము, అవును, అవును, అలా అవును. చేయడము. ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు ఆ మాటలు? అంటే నేను చాలా రీతుని కానివ్వండి, మన డిమాండ్ పవన్ కానీ నేను అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, డే 1 జరిగిన టాపికే మళ్ళీ 13th వీక్లో అదే మాట్లాడేవారు, 14th వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని మీరు ఆపియొచ్చు కదా. ఎందుకంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను, డిమాండ్ అలాగా అంటున్నాడు అని రీతు అంటే నార్మల్, ఇట్స్ అ ఫన్ అంతే. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు, అంతే తప్ప ఇంకా. కానీ సంజన గారికి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్రిఫైస్ చేయండి చేయరన్నారు కదా. అవును, ఇట్స్ మై విషయం. కానీ అక్కడ నచ్చారు, ఉన్నది చెప్పేశారు మా సుమన్ అన్న అని, అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్పారు. అదే ఒకటి నాకు మన బస్సులోని శివాజీ అన్న ఒకటి అన్నారు, సుమన్ అన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు, ప్లేన్గా వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అంటావు. నువ్వేమి అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి, ముందు సీజన్లు అన్నీ చూడలేదు. కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా, నేను శివజాన్తో కూడా 4 సినిమాలు చేశాను బయట, అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది. నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు, అది ఒకటే. ఆడియన్స్కి నువ్వు నచ్చావు, నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అని శివజాన్ కూడా చాలా. కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నా, కానీ 7 రావడం జరిగింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా 7 వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో అని? యాక్చువల్లీ 5 వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను. 5 అదే చెప్పాను కదా, అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా. తర్వాత ఆడే కొద్దీ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది. గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్, కొత్తగా ఉంటాయి, ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు తెలియదు మనకి, రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్న బాధ అనిపించింది, టాప్ 5లో లేమే అని అనిపించింది. కానీ ఏదైనా మనం జనరల్గా ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతాం, ఆడియన్సే డిసైడింగ్. అదే, కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది, ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మీ వైఫ్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు వదినమ్మని చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత? అది 11th వీక్లో జరిగింది. అది నేను చెప్పాను కదండి, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్, నాకు ఎమోషన్ ఎక్కువ, ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను వదలలేదు ఎప్పుడు. నాకు మెడిసిన్స్ వచ్చేవి, ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు. ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే నా వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇస్తారు. అంటే పక్కనే తను వచ్చింది అలాంటి చిన్న ఎమోషన్ తట్టుకోలేకపోయేవాడిని కాదు, అంతే తప్ప ఇంకేం లేదు. నాకు ఇష్టం, నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. ఇప్పుడు మనం కష్టపడుతున్నది, మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బాగుండాలని మనం చూస్తాం. నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి, వాళ్ళ కోసమే మనం ఉండాలి. మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలని, వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి, సపోర్ట్ ఉండాలి మనం. అంటే నేను నా నేచర్ ఉండాలి, మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనల్ని నమ్ముకొని వచ్చేస్తుంది తను. నా వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దెన్ మళ్ళీ మా సిస్టర్ కానివ్వండి, మా ఫాదర్ ఒకటి అనేవారండి, మనం తిన్నా తినకపోయినా మన ఇంటి ఆడపిల్ల బాగుండాలి, మా అక్క ఇంటి ఆడపిల్ల బాగుండాలి, తన కంట్లోంచి నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలరా అని అనేవారండి. ఓకే, నైస్, చాలా మంచి ఫార్ములా ఫాలో అవుతున్నారు. మా ఫాదర్ మా మదర్ ఆ పెంపకం బట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. సూపర్ అండి. ఓకే, అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు, మన పేరెంట్స్ మీట్ అయినప్పుడు అందరు కూడా టాప్ 5 ఇస్తున్నారు కదా, ఆ టైంలో కూడా చాలా హైపరాది గారు కూడా రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి, ఈసారి లేడీ విన్నర్ అవుతుందని తనుజ క్లూ ఇచ్చినట్టు అనిపించింది. తనుజ గారు అది హెడ్ వెయిట్ కి తీసుకున్నారు, ఎందుకంటే అప్పటి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం, ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. లేదండి, పాపం
తనే కాదు, తనుజ కదా, అక్కడ హౌస్లో ఉన్న అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవారని. ఓకే. గేమ్స్ కానీ అని, టాస్క్లు కానీ అని బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళు. లేకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి. టాప్ 7 వరకు ఉన్నాము అంటే మేము ఉన్నాము టాప్ 7 అంటే 22 మెంబర్స్ ఎంటర్ అయ్యాము. ఆ 22 మెంబర్స్లోని టాప్ 7లో మేము ఉన్నాము మేమందరం. అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి ఎవరి కాల ఎఫెక్ట్ ఒకటే ఫేత్ అని ఎలాగుంటుంది అన్నది ఆ భగవంతుని నిర్ణయించే. మన ఎఫెక్ట్ పెట్టాలి. ఎఫెక్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ బట్టి వచ్చారు. నిజంగా ఆయన ఆడియన్స్ కూడా మీతో మాట్లాడినారు కదా, అన్న సుమనన్న బాగా ఆ క్రౌడ్స్ లో ఉన్న అందరూ వాళ్ళు కూడా పాపం అన్న మీరు కంపల్సరీ టాప్ 5 లో వస్తారు, టాప్ 5 లో వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది. ఓకే. ఆయన చూస్తే ఇప్పుడు మనం అనుకున్నాం తనుజ గారన్నా లేకుంటే వేరే వాళ్ళు విన్ అవుతారు అనుకున్నాం, కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది. అంటే దాదాపు చాలా మంది ఏమంటారు అంటే ఆర్మీ ఒక ట్యాగ్ తోనే విన్ అయ్యారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారండి? ఆర్మీ ట్యాగ్ అంటే ఇప్పుడు మందే కదండి మొత్తం అంతాను. చాలా మంది అదే అంటున్నారు. అదే ఆర్మీ అన్నా మిలిటరీ అన్నా ఏదన్నా మనదే, మనోళ్ళు విన్ అయినట్లే కదా, హ్యాపీ కదండి. అవును. తనుజ అన్న కానీ తనుజకు నాకు సార్ కూడా 20 lakhs తీసుకోమని చెప్తే కూడా తీసుకోలేదు అమ్మాయి. అసలు ఎందుకు అంటే సార్ ఇప్పుడు టాప్ 1 టాప్ 2 100% అది ఉంటుంది, తనకు కూడా ఉంటుంది. నేను గెలవచ్చు గెలవచ్చాను. ఇప్పుడు తను 20 lakhs తీసుకుంటే కాంప్రమైజ్ అయినట్లే, ఆటోమేటిక్లీ డిక్రీజ్ అయిపోతుంది. ఇంకా కయ్యాను విన్నారని డిక్లేర్. తను కూడా వెయిట్ చేసింది. యాక్చువల్లీ మనీ కోసం కాదండి, యాక్చువల్లీ జమాన్ కూడా పాపం ఉందామని ఉన్నాడు, టాప్ 3 ఉన్నాడు. కానీ ఇంకా తన సిచ్యువేషన్ వాళ్ళకి. కానీ నిజంగా నేనైతే ఒకటే అనుకున్నాను, జమాన్ పవన్ అయితే తీసుకోవాలి బికాస్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీని. కానీ నిజంగా రియల్లీ మంచి పర్సన్, కూల్ పర్సన్. నాకు అందరూ నాకు జమాన్ కూడా బాగా, ఎందుకంటే కిచెన్ ఎక్కువ ఉండేవాడు, తన కుక్ కటింగ్ ఎక్కువ ఉండేవాడిని, ఏది కావాలంటే చేసి పెట్టేవాడు నాకు. కానీ అందరికి కుకింగ్ బాగా చేస్తాడు, కుకింగ్ అంతా. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత రియల్ అయిన పవన్ బయటికి వచ్చిండు డెమాన్. అంతకుముందు రీతు చౌదరి, ఇప్పుడు బిగ్ బాస్ 9 అంటే కేవలం రీతు చౌదరి పవన్ అనే ఉంటుంది. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత అసలైన పవన్ బయటికి వచ్చిండు. ఆడియన్స్ అంతా అదే డిసప్పాయింట్ అయ్యారు, ఇన్ని రోజులు పవన్ ఎక్కడ పోయాడు డెమోన్ అని. మీకు ఎలా అనిపించింది జోక్స్ వేయడము, కామెడీ చేయడము? చాలా ఫన్నీగా అనిపించింది. నీలో ఇంత దాంగు, నీలో ఇంత ఉందా, ఎందుకు ఇన్నాళ్ళు చూపిలేదనే కూడా అనిపించింది మాకు. ఓకే, సూపర్. ఆయన విన్నర్ కళ్యాణ్ పడాలా అయ్యాడు కదా, విష్ చేశారా? ఏమన్నాడు కళ్యాణ్? కామనర్ గా వచ్చేసి డెఫినెట్లీ, బట్ నౌ కామనర్ కాదండి, సెలబ్రిటీ. ఇప్పుడు సెలబ్రిటీ, ఆర్మీ తయారైపోయింది. ఓకే. సంజన గారి గురించి ఏం చెప్తారు? టాప్ 5 లోనే వచ్చేసారు. సుమన్ శెట్టి అన్న అని ఇంత ముద్దుగా పిలుస్తారు మీకు. సంజన గారు కానీ ఫ్లోరా గారు కానీ శెట్టి అన్న ఈయనేమో సుమన్ అన్న. అందరూ సుమన్ అన్న, ఇమ్ము కానీ మొత్తం అందరూ. కళ్యాణ్ కూడా సుమన్ అన్న. నేను కళ్యాణ్ ఒకటే చెప్పాను, ఇగో నువ్వు కప్పు కొడతావు, కప్పు కొట్టినంతే హీరోగా నీకు అవకాశం వస్తుంది. నీకు అవకాశం వచ్చే నీ పక్కనే నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇవ్వాలి. సూపర్ అన్న. ఫుడ్ సరిపోయేది ఉండేదా? రేషన్ కి గొడవ పడేది, తనుజ రేషన్ ఉన్నప్పుడు ఇది ఉండను అది చేసేది కదా, తక్కువ ఉందని. ఎలా ఉండేది? రేషన్ అయితే బాగా పంపించేవారే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ చేయకూడదు అని అనేవారు. వేస్ట్ చేయకండి, ఎంత మెంబర్స్ ఉన్నారో ఆ కెపాసిటీ బట్టి మనకి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు మనకి. కానీ ఏంటంటే చిన్న దగ్గర డిస్కషన్స్ అయ్యేవి, ఆ పోపులు గొడవ అవన్నీ. కానీ సంజన గారు ఇంత చిన్నదానికి కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు. ఎలా అనుకునే అమ్మాయి కంటెంట్ అనుకునేరా? అప్పుడే అంటే 100% నాకు తెలియదండి. యాక్చువల్లీ తను కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చారు. అవునట, అది ఐడియా లేదు. తర్వాత తెలిసింది, ఓకే షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ బిగ్ బాస్ నేను అనుకున్నాను ఇంకా. ఓకే, బట్ బిగ్ బాస్ వాంట్స్ కంటెంట్, అంతే. బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్. అందుకే ఈ గొడవలు కానీ దొంగతనాలు కానీ అని తను కంటెంట్ కోసం. కానీ బట్ షీ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుండేవారండి. సూపర్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి? సుమన్ శెట్టి అన్న మా దగ్గర ఉండాలని ఎన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, ఏంటిది? స్టార్ మాతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవి కూడా ప్రాసెస్ అవుతున్నాయి, డిస్కషన్ అవుతున్నది. నెక్స్ట్ 7/G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా ఆల్రెడీ
70% కంప్లీటెడ్. బిగ్ బాస్ లో నేను ఉండిపోవడంలో కొంచెం స్టాప్ చేశారు దాన్ని. అచ్చా అచ్చా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అవుతుంది. వస్తున్నారు మళ్ళీ స్టార్ట్ మే అవుతుంది. మనసుకు నచ్చాం. ఓకే సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఆయన ఇప్పుడు మళ్ళీ కూడా మీరు స్టార్ మాల చాలా కనిపిస్తారేమో ఇక సండేలు మండేలు ఏ ఫంక్షన్స్ అయినా కూడా. డెఫినెట్లీ బీబీ జోడీలో ఉన్నారా మీరు? లేదు సార్, ఇంకా రాలేదు. డాన్స్ చేస్తారా మళ్ళీ? నాకు సార్ ప్రత్యేకంగా అడిగారు మొన్న వీకెండ్ గ్రాండ్ ఫినాలేకి. ఓకే నాకు సార్ అడిగారు ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే ఇప్పుడు నేను చెప్పాను నాకు సార్ ఇప్పుడు సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు, సుమన్ శెట్టి ప్రపంచం అంటున్నారు సార్. అంటే సుమన్ మీ డాన్స్ కూడా నేను మిస్ అవుతున్నానా నాకు సార్ అన్నారు. కానీ ఒక్కటి బాధ ఏంటంటే ఇమాన్యుల్ ఎందుకంటే చాలా వరకు చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు, చాలా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ కామెడీ కానివ్వండి నవ్వించాడు. కానీ విన్నర్ పొజిషన్ లో చాలా వరకు కామెడియన్స్ అందరూ బాధపడతారు యాజ్ ఎ కామెడియన్ గా. అంటే టాప్ 1 కూడా ఎవరికి వెళ్ళలేదు, టాప్ 3 వరకు కూడా వెళ్ళలేదు కామెడియన్ ఒక ఇమాన్యుల్ అని. టాప్ 4 లోనే ఆగిపోవడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ కమెడియన్ గా? సార్ నిజంగా నేను ఎలిమినేషన్ అయినప్పుడు ఒకటే చెప్పాను, అందరికీ చెప్పాను, ఏమో గుర్తు పెట్టుకో కప్పు మనదే. నేను చెవులు అదే చెప్పాను నాకు చేసుకున్నప్పుడు కూడా. పాపం ఫస్ట్ ఒక్కటే అనేవాడండి, అన్న కొడితే నువ్వు కప్పు అయితే నేను కప్పు అని. ఆ పాపం ఫస్ట్ నుంచి చాలా ఎఫెక్ట్ పెట్టాడండి, చాలా ఫ్యామిలీ తన ఎమోషన్ కానీ వాళ్ళ ఊర్లో పాపం మదర్ ఫాదర్ చాలా అన్ని ఎఫర్ట్ పెట్టావు. ఇంకొకటే నేను ఒకటే చెప్పాను, ఇందాక చెప్పాను మీకు, మనం 100% మన ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత భగవంతుడి దయ ఎక్కడి వరకు రాసి పెడితే మనకి అక్కడి వరకు ఇచ్చారు మనకి. కానీ ఇంకో డౌట్ ఏంటంటే వైల్డ్ స్టార్మ్స్ వచ్చారు, గుంప గుర్తు చేసి ఒకసారి పంపించేసి ఎలిమినేట్ చేసి అలాగా ఏం పని ఉంచలేదు అసలు వైల్డ్ స్టార్మ్స్ ని. అలాగని లేదు సార్, అలాగనుకుంటే మీరు నాకు ఆ వీక్ లోనే నేను కెప్టెన్ అయ్యా. దెన్ మన రమ్య ఫుడ్ టాస్క్ ఫ్యామిలీ లగ్జరీ బడ్జెట్ నాకే వచ్చింది. నాకు ఆ వీక్ అయితే బాగా ఆర్డర్ చేసుకున్నారు మీరు సార్. అసలు ఫుడ్ తినలేదు, 5 వీక్స్ వరకు అప్పటికి ఏమీ తినలేదు. అందుకని ఇంకా తనుజ మన రమ్య వచ్చి అసలు బాగా అంతమంది 22 మంది సుమన్ గారికి ఇస్తాను అన్నది. అబ్బబ్బబ్బా అప్పటి నుంచి నాకు ఫుడ్ దేవతే కనబడింది. సూపర్. మొత్తం ఆరాలి అంతా ఆ రోజే తినేశారు మీరు? మాకు 1 వీక్ ఉంది. 1 వీక్ తెచ్చినవన్నీ ఎవరికి ఇవ్వకూడదు, మళ్ళీ మేమిద్దరమే తినాలి. అని మాకు తెలియకుండా మాకు వచ్చిన ఐటమ్స్ కొన్ని చోరు చేశారు అందరూ. 2 చెప్తే ఒక్కొక్కటి పంపించారు బిగ్ బాస్ అని చెప్పేవారు మాకు. తర్వాత చెప్పేవారు 2 వచ్చాయి నేను 1 తీసుకున్నాను. సర్లే. ఓకే నైస్ అన్న, నైస్ టు మీట్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచిగా అల్లరించాలి. మళ్ళీ మా జయము రణం ఇవన్నీ చాలా చేశారు కదా మీరు. మళ్ళీ రావాలని బృందావనం పార్ట్ 2 నుంచి మళ్ళీ ప్రభంజనం సృష్టించాలని సుమన్ శెట్టి అని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా సార్. ఈరోజు నేను ఇక్కడి వరకు ఉన్నానంటే సోషల్ మీడియా కానివ్వండి, మీడియా మిత్రులు అందరూ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు ఉన్నానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.